వాయిస్ ఆఫ్ సైలెన్స్ మొదలెట్టే ముందు కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాలు మనం అవగాహనలోకి ఎప్పుడూ మనస్సులో ఉంచుకోవాలి. ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ అనేది పతంజలి యోగ సూత్రాలు అన్నది మనకి గుర్తుండాలి. కానీ పతంజలి యోగ సూత్రాలలోని యమ, నియమ, ఆసన, ప్రాణాయామ దాటిన తర్వాత చెప్పేటటువంటివి ఇందులోకి వస్తాయి. తర్వాత వచ్చేది ఏమిటి అంటే ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. దీని టైటిల్లో బ్రాడెట్స్ ఏం రాసిందంటే ద వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ బీయింగ్ చోజన్ ఫ్రాగ్మెంట్స్ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ ది గోల్డెన్ ప్రిసెప్ట్స్ ఫర్ ద డైలీ యూజ్ ఆఫ్ లర్నింగ్. అక్కడ ఆపరేటింగ్ వర్డ్ ఏంటి అంటే డైలీ యూజ్. ఈ పుస్తకము ఒకసారి చదివి పక్కన పెట్టేది కాదు, డైలీ యూజ్, నిరంతరము అనుక్షణము మన నిత్య జీవితంలో ఉపయోగపడేటటువంటి సూత్రములు. లాలు అనేటటువంటి పదము డిసైపుల్స్ కు వాడతారు. డిసైపుల్స్ అంటే శిష్యులు. శిష్యులు అంటే ఏమిటి? నాకు శిక్షణ ఇమ్ము. శిక్షణలో నా తీసేస్తే ఏం మిగులుతుంది? అక్కడ శిక్ష మిగులుతుంది. అంటే ఈ శిక్షణలో మనం గుర్తుంచుకోవాల్సింది, శిష్యరికములో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మీరు శిక్షింపబడతారు. ఆ శిక్ష మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞానము నుంచి ప్రజ్ఞను ప్రసాదిస్తుంది. అంటే ఈ సూత్రాలు మీరు చదివి మీ నిత్య జీవితంలో ఈ సూత్రాలు మీరు ప్రయోగించాలి అంటే మొదట మీకు అది ఎలా ఉంటుంది అంటే ఒక శిక్షగా ఉంటుంది. శిక్షగా లేదనుకోండి, మీరు శిష్యులు కాదు. యూ షుడ్ ఫీల్ ద పించ్ ఆఫ్ ఇట్. అది ఎప్పుడు గుర్తుంచుకోండి. చాలా మంది సాధన చేస్తూ ఉంటారు తప్ప సాధన ఎందుకు చేస్తున్నామో తెలియదు. 3 మాటలు ఎప్పుడు కూడా గుర్తుంచుకోమంటుంది బ్లాడెట్స్ కి. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో ఆ 3 విషయాలు గుర్తుంచుకోమంటాడు. త్రైగుణ్య విషయ వేద. వేదములు 3 గుణాలు కలిగి ఉంటాయి. ఏంటా 3 గుణాలు? ఒకడు సాధకుడు. ఈ సాధకుడు ఏంటి? ఒక సిద్ధిని పొందదలుచుకుంటాడు. సిద్ధిని పొందాలి అంటే ఒక సాధన ఉండాలి. ఇది 3. ఈ 3 రకరకాలుగా రకరకాల ప్లేసెస్ లో వస్తుంటాయి. గుణాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు సత్వ, రజ, తమో గుణాలుగా మాట్లాడుకుంటాం. చేతనత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు సబ్ కాన్షియస్, కాన్షియస్, సూపర్ కాన్షియస్ అంటాం. జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సబ్జెక్ట్, నాలెడ్జ్, ఆబ్జెక్ట్ అంటాం. ఎప్పుడు 3 వస్తూ ఉంటాయి. కానీ వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో ఈ 3 మనకు గుర్తుండాలి. ఒకడేంటి అంటే సాధకుడు. ఈ సాధకుడు దేనికోసం సాధన చేస్తున్నాడు అంటే సిద్ధి కోసం సాధన చేస్తున్నాడు. మరి సిద్ధి కోసం సాధన చేయాలి అంటే ఏం చేయాలి? వాడికి సాధనాలు ఉండాలి, ఒక మాధ్యమం ఉండాలి. మేకు కొట్టాలి అంటే మేకు మీరు ఉంటే సరిపోదు. ఏముండాలి? ఓ హ్యామర్ ఉండాలి, లేకపోతే హ్యామర్ బదులు ఓ రాయి ఏదో ఉండాలి. అంతేత శుద్ధిని మనం ఏమంటాం? సాధన అంటాం. సిద్ధి ఏంటి? మేకు గోడ మీద కొట్టేయడం. అర్థమవుతుంది కదా? ఇది మీకు అర్థమయ్యి ఈ సూత్రాలు చదువుతున్నప్పుడు మీ జీవితంలో అది అలా ఉపయోగపడాలి మీకు. అంతే. ఇది ఒకసారి వినేస్తే మీకు వచ్చేసింది ఏం లేదు. అది రకరకాల లెవెల్స్ ఆఫ్ వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఉంటాయన్నది గుర్తుంచుకోండి. ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ అనేది ఒకసారి చదివేస్తే అర్థమయ్యేది కాదు, అయిపోయేది కాదు. మామూలుగా వాయిస్ ఆఫ్ సైలెన్స్ అనే దానికి నిర్వచనం ఏం చెప్తారు అంటే మీకు లేనటువంటి జ్ఞానాన్ని మీకు ప్రసాదించేది వాయిస్ ఆఫ్ సైలెన్స్. డెఫినిషన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు ఆ జ్ఞానము ఉందనుకోండి, మీకు గురువు అక్కర్లేదు, వాయిస్ అక్కర్లేదు. అందువల్ల వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే ఏమిటి? మీకు ఏదో జ్ఞానం కావాలి, ఆ జ్ఞానం మీ దగ్గర లేదు. వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఏం చెప్తుంది? మీకు ఆ జ్ఞానాన్ని
ప్రసాదిస్తుంది. అంచేత మీ దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి జ్ఞానం వాయిస్ ఆఫ్ సైలెన్స్ కాదు. వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే ఏంటన్నమాట మీకు తెలియదు. అది నీకు తెలియని దాన్ని నువ్వు ఎలా నేర్చుకుంటున్నావు అనేటటువంటి ఆ ఫండమెంటల్ టెక్నాలజీ వాయిస్ ఆఫ్ సైలెన్స్ నేర్చుకుంది. తెలిసింది కాదు, తెలియంది నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటున్నాం? క్లాస్ రూమ్లో మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి. నీకు మ్యాథమెటిక్స్ రాదు. ఎలా నేర్చుకుంటున్నావు? మౌనంగా కూర్చుని వింటూ ఉంటావు. అంతేనా? చెప్పేవాడు చెప్తూ ఉంటాడు మీకు. నువ్వేం చేస్తున్నావు? అర్థమవుతుందా? అంతేత ఏ జ్ఞానము మీరు నేర్చుకోవాలన్నా మొట్టమొదటి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మౌనంగా ఎలా ఉండాలి. ఈ పుస్తకం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ మేడం బ్రావిట్స్ ఏం చెప్తుంది అంటే ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ మీద గోల్డెన్ ప్రిసెప్ట్స్ అని, అంటే బంగారు సూచనలు లేక సూత్రాలు, సిద్ధాంతాలు, సువర్ణ సిద్ధాంతాలు. ఇవి 90 ఉన్నాయి. ఆ 90లో మేడం బ్రావిట్స్ కి 39ని ఖండతా పట్టింది. ఖండతా పట్టింది అంటే చెప్పటం కాదు, ఆచరించింది అని అర్థం. అందులోంచి కేవలం 3 మాత్రమే నేను మీకు ఈ పుస్తకంలో ఇస్తున్నాను అని చెప్పింది ఆవిడ. అంటే ఆ మాట ఆవిడ ఎందుకు చెప్పింది? 3 నేను ఇచ్చేశాను, నా యొక్క వాయిస్ ఆఫ్ సైలెన్స్ పట్టుకోగలిగితే మిగతా 39 వస్తాయి. ఆ 39 మీరు పట్టుకోగలిగితే మిగతా 90 ఉన్నాయి కదా, 57 మీకు వస్తాయి. అంతేత వాయిస్ ఆఫ్ సైలెన్స్ అనేటటువంటి బుక్ కనుక మీరు నిజంగా అధ్యయనం చేయదలుచుకుంటే మొట్టమొదటి ఈ 3 మీకు రావాలి. ఈ 3 మీకు వచ్చాక ఏం చేయాలి? మీరు బ్లావెట్స్ పట్టుకోవాలి. బ్లావెట్స్ పట్టుకుంటే మీకు ఏమొస్తాయి? ఇంకో 39 వస్తాయి. ఆ 39 పట్టుకున్నాక ఏం చేయాలి మీరు? అది ప్రణాళిక, పద్ధతి. ఇంచేత ఇది 1 క్లాసు 2 క్లాసులో పూర్తయ్యేది కాదు. అందుకని నేను ధ్యానం కూడా చేయిద్దాము. ధ్యానం అంటే ఏంటంటే వాయిస్ ఆఫ్ సైలెన్స్ ని పట్టుకోవటానికి తగిన వాతావరణము. మెడిటేషన్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే నువ్వు ధ్యానంలో కూర్చున్నాక నీకు ఖచ్చితంగా వాయిస్ ఆఫ్ సైలెన్స్ వినిపించాలి. చాలా విచిత్రమైనటువంటి కాంట్రడిక్షన్స్ వస్తాయి స్పిరిచువలిజంలో. ఒక పక్క ఏమంటున్నావు నువ్వు? సైలెన్స్ అంటున్నావు. రెండో పక్క ఏమంటున్నావు? వాయిస్ అంటున్నావు. మౌనవాణి. కానీ ఇదేం కొత్తది కాదు మనకి. మౌన వ్యాఖ్య పవిత్ర పరబ్రహ్మతత్వం. పరబ్రహ్మతత్వాన్ని నువ్వు అర్థం చేసుకోదలుచుకుంటే సైలెన్స్ ఈజ్ ఇట్స్ కమెంటరీ అన్నాడు. కమెంటరీ దేని మీద ఇస్తాం? మనకి అవగాహన లేనటువంటి విషయాల మీద కమెంటరీ ఇస్తాం. కమెంటరీ రాయటం అంటే అంతే కదా. అంతేత పరబ్రహ్మతత్వం మీద కమెంటరీ ఎవడైనా రాయగలిగితే ఏమిటా కమెంటరీ? మౌనం. అంతేత మౌనము యొక్క శక్తిని గుర్తించాలి మీరు ఈ క్లాసెస్ లో. ద పవర్ ఆఫ్ సైలెన్స్. ఆ దృష్టికోణంతో ఈ క్లాసెస్ ని మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఆ దృష్టికోణంలో 3 పదాల మీద స్ట్రెస్ ఉండాలి మీకు. సాధకుడు, సాధన. ఏమిటి మనం సిద్ధి పొందదలుచుకున్నది? ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ కానీ, మెడిటేషన్ కానీ. ఇన్ని రిలీజియన్స్ ఉన్నాయి ప్రపంచంలో, ఇన్ని మతాలు ఉన్నాయి. ఆధ్యాత్మికత, అకల్టిజం, ఈసోటెరిజం అనేటటువంటి రకరకాల పేర్లతో కొన్ని వేల లక్షల పుస్తకాలు ఉన్నాయి అన్ని భాషల్లోనూ. కానీ వాటి సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి అన్నది మనకు తెలియదు. అది ఇది చెప్తుంది, వాయిస్ ఆఫ్ సైలెన్స్ చెప్తుంది. అంటే ఆల్ రిలీజియన్స్, ఆల్ ఈసోటెరిజం, ఆల్ అకల్టిజం, ఆల్ తంత్ర, ఆల్ మంత్ర, ఆల్ యోగాస్, వీటికి అసలు లక్ష్యం ఏమిటి అనేది వాయిస్ ఆఫ్ సైలెన్స్ చెప్తుంది. అంటే ఇది ఒక సాధారణమైనటువంటి పుస్తకం కాదు, ఒక అసాధారణమైనటువంటి పుస్తకము. ఈ అసాధారణమైనటువంటి పుస్తకము ఎక్కడో హిమాలయాలలో ఉన్నటువంటి లామాసరాయిల్లో, ఆశ్రమాలలో ఉన్నటువంటి ఈ పుస్తకాన్ని బ్లావెట్స్ కి బయటకి ఎందుకు తీసుకొచ్చింది
అది తీసుకొచ్చేదేదో తీసుకొస్తే ఆ 39 రాసి వచ్చుగా తను ఖండతా పెట్టిన లేదు మిగతా 90 ఉన్నాయి అవన్నీ కూడా రాసేవచ్చుగా రాయలేదు. ఈ 3 చాలండి. ఎందుకు చాలండి అంటే ఆవిడ ఈ ఆధ్యాత్మిక మౌన వ్యాఖ్యను అర్థం చేసుకోగలిగేటటువంటి నిస్వార్థ బుద్ధి లేదు అండి. చాలా జాగ్రత్తగా ఈ పదాలను మరి అర్థం చేసుకోండి. అది అర్థమైపోతే వాయిస్ ఆఫ్ సైలెన్స్ మీకు అర్థమైపోతుంది. ఆవిడ ఇచ్చిన కమెంట్ ఏంటి అంటే నిస్వార్థ పరులు లేరు ఇక్కడ ప్రపంచంలో. నేను చాలా ధైర్యం చేసి ఈ 3 సూత్రాలు మీకు అందిస్తున్నాను. ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో ఆవిడ 3 సూత్రాలు యాక్చువల్ గా చెప్తుంది. ఏంటో 3 సూత్రాలు అంటే ఒకటి ద వాయిస్ ఆఫ్ సైలెన్స్, రెండోది ద 2 పార్ట్స్, మూడోది ద 7 పోర్టల్స్. ఈ నిస్వార్థపరత లేదు, నిస్వార్థపరత ఉండాలి అనేటటువంటి దాన్ని కూడా మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎందుకు ఈ పుస్తకం బయటకు వచ్చిందో మీకు అర్థమవుతుంది. ఒకడు ఇంజనీరింగ్ చదివాడు, ఒకడు మెడిసిన్ చదివాడు. ఎన్నాళ్ళు చదువుతాడు మెడిసిన్? 1వ క్లాస్ నుంచి మెడిసిన్ మొదలెట్టారు. 10th క్లాస్ అంటే 10 ఏళ్ళు చదువుతాడు ముందు వాడు. హై స్కూల్ లెవెల్కి వస్తాడు. ఆ హై స్కూల్ లెవెల్కి ఎలా వస్తున్నాడు వాడు? పొద్దున్న 9 గంటలకు వెళ్తే మన సాయంత్రం ఇంటికి వస్తాడు చదువుకోవడానికి. స్కూల్కి వెళ్తాడు. ఈ చేతని చేయలేదు. తల్లిదండ్రులకి వాడి మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ ఉంది, ఇంకా ప్రేమ ఉంటే ట్యూషన్స్ పెట్టి 10 ఏళ్ళు చదువుతాడు. కానీ డాక్టర్ అవడు. దాని తర్వాత ఇంటర్మీడియట్కి వస్తాడు. ఇంకా అక్కడ మీకు చంద్రబాబు తెలుసు కదా ఎంత ఉంది ఇప్పుడు, ఎంసెట్లు, రకరకాల సెట్లు. అంటే అక్కడ ఎలా చదువుతాడు వాడు? కాలేజీకి వెళ్తాడు, మార్నింగ్ ట్యూషన్కి వెళ్తాడు, ఈవినింగ్ ట్యూషన్కి వెళ్తాడు. లేదు రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పించేశాడు అనుకోండి, మీరు కట్టాడు ఎవడు నిద్ర వేసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు చదువు చదువు చదువు. అంత చదివిన తర్వాత పరీక్ష రాయలేదు. పరీక్షకి క్వాలిఫై అవ్వలేదనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? లాంగ్ టైం. కానీ ఆధ్యాత్మిక జగత్తులో నాకు ఎంత ఆశ్చర్యం ఇస్తుంది అంటే మీరు ఏమీ కష్టపడుతుందా. ఎందుకంటే మీకు అసలు గోల్ లేదు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నామో అది ఎంత గొప్ప గోల్ భావం అర్థమవుతుందా ఎందుకు చెప్తున్నాను. అలాంటి ఉన్న వాళ్ళు కనుక ధ్యానం చేస్తే వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. మా అమ్మాయికి పెళ్లి కావటం లేదు, మా వాళ్ళకి ఉద్యోగం రావటం లేదు, వస్తాయి. అవంతా రావు అని నేను అంటలే. కానీ దానికోసం మీరు ఇంత కష్టపడక్కర్లే. మెడిసిన్ ఎందుకు చదవాలి అంటే మీరు డాక్టర్ అవ్వదలుచుకుంటే. లేకపోతే మీరు ఏం చేయాలి? జేబులో 200, 300 రూపాయలు పెట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ బాధకి వాడు మందు రాసి ఇచ్చేస్తాడు, మీరు మర్చిపోవచ్చు. మీరేం చదవక్కర్లే. మీరు ఆ 2 తేడాలు గుర్తుంచుకోండి. మీరు మీ కోరికలు మాత్రమే తీర్చుకోదలుచుకుంటే మెడిసిన్ చదవక్కర్లే. కోరిక అంటే ఇప్పుడు ఆ భావం అర్థమవుతుంది కదా. మాకేదో బాధ ఉంది, రోగం పోగొట్టుకోవాలి, దానికి మీరు మెడిసిన్ చదవక్కర్లే. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి, మందు రాసిస్తాడు, అయిపోయారు, మీ రోగం పోయారు. కానీ వాడు డాక్టర్ అవ్వటానికి చాలా కష్టపడ్డాడు, చాలా చాలా కష్టపడ్డాడు. మీరు పేషెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను డాక్టర్ అవ్వలేదు అని ఆశిస్తున్నారు. అది తప్పు జరుగుతున్నది ఆధ్యాత్మిక జగత్తులో. అది మీకు అర్థమవుతే కాదు. వాయిస్ ఆఫ్ సైలెన్స్ అర్థమైపోయింది. సాధన పట్టుకుని సాధన చేసుకుంటూ వెళ్తాం మనం. సిద్ధి గురించి ఆలోచించాం. కుర్రవాడు కాలేజీకి వెళ్ళి ఇంటికి వచ్చాక ఇవాళ ఏం చెప్పారు అని అడుగుతాం. 2 రోజులు 3 రోజులు వాడు ఏం చెప్పలేదండి అంటే మనం స్కూల్ మార్చేస్తాం. కాలేజీలో ఏం పాఠం చెప్పడం లేదండి, ఏం చేయాలి? తీసేయాలి అక్కడి నుంచి అంటాం. మీరు ఇన్ని రోజులు బట్టి, ఇన్ని సంవత్సరాలు బట్టి, బ్లాబెట్స్కి ప్రకారం ఇన్ని జన్మల బట్టి ఈ ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఏ సిద్ధి పొందారు? ఇన్నాళ్ళ బట్టి మంత్రజపం చేస్తున్నామండి, మాకేం అవ్వలేదు. ఇన్నాళ్ళ బట్టి యజ్ఞాలు చేస్తున్నామండి, మాకేం అవ్వలేదు. ఇన్నాళ్ళ బట్టి ఆసనాలు ప్రాణాయామాలు చేస్తున్నామండి, మాకేమీ రాలేదు. ఏం రావాలనుకుంటున్నాం? ఇందా చెప్పండి. నువ్వు రాలేదు అంటున్నావు సరే, అసలు నువ్వు ఏం రావాలి అనుకుని చేస్తున్నావు? దానికి మొదటి సూత్రంలో అది ఏం చెప్తుందో చూడండి జాగ్రత్తగా.
These instructions are for those ignorant of the dangers of the lower siddhis. ఆధ్యాత్మిక సాధనలో స్వార్థము అనేటటువంటిది పోకపోతే మీకు వచ్చేటటువంటి సిద్ధులు చాలా డేంజరస్. చాలా మందికి ఆ విషయాలు తెలియదు, చాలా మందికి అది తెలియదు. అందుకనే మొదట లైన్లోనే బ్లాడెట్స్ కి ఆ వార్నింగ్ ఇస్తుంది మీకు. దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫర్ దోస్ ఇగ్నోరెంట్ ఆఫ్ ద డేంజర్స్ ఆఫ్ ది లోవర్. ఇక్కడ 2-3 అప్రస్తుతమైనటువంటి విషయాలైనా కొన్ని విషయాలు మనకి తెలియాలి. ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుందో అది ఈ యోగ సూత్రాలు అవి రాసినప్పుడు ఆ పరిస్థితి లేదు, ఇప్పుడుంది ఆ పరిస్థితి. అందువల్ల ఆ పరిస్థితి తెలియాలి మీకు. ఇందాక ఎందుకు తెలియాలి? ఈ సిద్ధి గురించి నేను చెప్పినప్పుడు మీరు ఏ గోల్ పెట్టుకుంటారో ఆ గోల్ పెట్టుకోవటంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పులు తెలియాలి. ఓ జూనియర్ కాలేజీలో ఒక పిల్లవాడు చదువుకుంటున్నాడు. హైయెస్ట్ గోల్ వాడు ఎక్కడికి వెళ్ళగలడు? ఇంటర్మీడియట్ పూర్తి చేయగలడు, అవునా? కానీ వాడికి తెలిసిందనుకోండి, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాడు వాడు జూనియర్ కాలేజీలో. సడన్ గా వాడికి ఏం తెలిసింది అంటే ఇది డిగ్రీ కాలేజే కాదు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీ కూడా కాబోతోంది అని తెలిసిందనుకోండి వాడు. అప్పుడు వాడి గోల్ ఏమవుతుంది? ఇంటర్మీడియట్ అవుతుంది. గోల్ ఏమవుతుంది? డిగ్రీ అవుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటటువంటి దమ్ము సాహసం ఉంటే ఈ క్షణములో 2000 సంవత్సరంలో జరిగిన అత్యద్భుతమైనటువంటి మార్పు మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పృథ్వీ గ్రహము పవిత్ర గ్రహముగా మారినది. అంటే ఏంటి? ఇంటర్మీడియట్ కాలేజీలో ఉన్న పృథ్వీ గ్రహము సడన్ గా పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్కి దిగిపోయింది. దానికి గురువులు, ఈ సీక్రెట్ డాక్టర్లు, ఈ థియాసఫీలు ఇవన్నీ అందుకొచ్చే ప్రపంచంలో. పతంజలి యోగ సూత్రాలు, వాయిస్ ఆఫ్ సైలెన్స్ చెప్పడానికి రాలే, అది ఎప్పటి నుంచో ఉంది పృథ్వీ గ్రహం మీద. ఇది సిద్ధి. ఈ లక్ష్యాన్ని మీరు గుర్తుంచుకోండి. ఒకప్పుడు పృథ్వీ గ్రహంలో ముక్తి మాత్రమే చరమ స్థాయి. ఎందుకంటే మనకు జీవన్ముక్తి కావాలండి, ముక్తి కావాలండి, మనకు మోక్షం కావాలండి. అది ఒకప్పుడు పృథ్వీ గ్రహంలో పరమ స్థాయి అన్నమాట. కానీ ఇప్పుడు పృథ్వీ గ్రహము 2000 AD నుంచి పవిత్ర గ్రహంగా మారింది. అంటే పవిత్ర గ్రహంగా మారటం ఏంటి, అపవిత్ర గ్రహంగా మారటం ఏంటి? సీక్రెట్ డాక్టర్లు చాలా స్పష్టంగా ఫస్ట్ వాల్యూమ్ లో చెప్తుంది. గ్లారిటీ దీని గురించి చాలా స్పష్టంగా చెప్తుంది. అది ఇక్కడ నేను ప్రస్తుతం చెప్పలేను. కానీ ఇదంతా కూడా మీ యొక్క వాయిస్ ఆఫ్ సైలెన్స్ బట్టి ఉంటుంది. వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే ఇప్పుడు అర్థమైందా? నేను చెప్పలేను అంటున్నాను, కానీ అది ఉందా లేదా? ఎక్కడున్నది? సీక్రెట్ డాక్టర్లో ఉంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? సీక్రెట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే యూ హెర్డ్ దిస్ వాయిస్ ఆఫ్ సైలెన్స్. మీరు వెళ్ళలేదనుకోండి, యూ డిడ్ నాట్ హియర్ దిస్ వాయిస్ ఆఫ్ సైలెన్స్. వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే అర్థమైందా? చెప్పేవాడికి తెలియదు, వినేవాడికి తెలియదు. కానీ చెప్పేవాడికి అది ఎక్కడ దొరుకుతుందో తెలుసు. ఎక్కడ దొరుకుతుందో తెలిసినటువంటి వాడు చెప్తే వాడు ఆ విషయం గురించి మౌనంగానే ఉంటాడు. కానీ వాడు అది ఎక్కడ దొరుకుతుందో చెప్పాడు కనుక మీకు అది లభిస్తుంది, అవునా? అది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే. వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో మన దక్షిణామూర్తి స్తోత్రంలో చిత్రమైనటువంటి మాట వాడతాడు. శిష్యులందరూ వృద్ధులట, గురువు మాత్రం బాలుడు, లేకపోతే యువకుడు. ఆయన మౌనంగా ఉన్నట్ట, మౌనంగా యువకుడు. శిష్యులు ఏమయ్యారు? చిన్న సంశయ, వాళ్ళ సంశయాలు పోయాయి. ఆ మెరుపు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో చెప్పటానికి ఆ మొదటి లైన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ద డేంజర్స్ ఆఫ్ సిద్ధి అన్నా సిద్ధి అన్నా ఒకటే. దీనికి నేను ఇవాళ చెప్పినటువంటి ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది ప్రపంచంలో ఇంతమంది థియాసఫిస్ట్స్ ఉన్నా, ఇంతమంది అరవింద సొసైటీ వాళ్ళు ఉన్నా, ఈ విషయం ఎందుకో బయటకు రావటం లేదు. మొట్టమొదటి ఈ విషయం మీరు చాలా గుర్తుంచుకోండి. పృథ్వీ గ్రహం మీద ఈ క్షణంలో మీరు ఉన్నటువంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ కనుక
పృథ్వీ గ్రహము ఋషులు ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థాయిలో లేదు. అది అర్థం అవుతుందా? కూడా కన్విన్స్ ఒక్కటే అర్థం చేసుకోండి. కన్విన్స్ అవుతే మీరు సీక్రెట్ దర్శనం చదవటం మొదలెట్టాలి. సింథసిస్ ఆఫ్ యోగా అరవిందోది చదవాలి. ద డివైన్ లైఫ్ ఆఫ్ అరవిందోది చదవాలి. అందుకనే అరవిందో కూడా చాలా సార్లు ఏం చెప్తాడు అంటే ఇది ఇదివరకు ఎప్పుడు చెప్పబడలేదు అంటాడు. చెప్పబడలేదు అంటే ఇంటర్మీడియట్ కాలేజీలో డిగ్రీ క్లాసెస్ జరగవు. డిగ్రీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, డిగ్రీ క్లాసెస్ చెప్పబడతాయి. కానీ డిగ్రీ క్లాసెస్ లో కూడా మేము డాక్టర్స్ తేదీ చెప్తాం. చెప్తే మేము ఇంటర్మీడియట్ లో కూడా చదివామండి, 10th క్లాస్ లో కూడా చదివామండి అన్నాడు అనుకోండి. చదివి ఉండవచ్చు, కానీ ఆ లెవెల్ అది కాదు. ఇంకట మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వాడబడినటువంటి మాటల అర్థము మీరు అనుకునేటటువంటి అర్థాలు కావు. దే హ్యావ్ సమ్ హయ్యర్ కన్నోటేషన్. ఆ ఉచ్చతరమైనటువంటి పదాలు మీకు అర్థం అవ్వాలి. ఆ పదాలను కొన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొట్టమొదటిది ఏంటి అంటే స్థూల జగత్తు. ఇందులో ఎవరికి అనుమానం లేదు. స్థూల జగత్తు మన కంటికి కనిపిస్తున్నటువంటి భౌతిక ప్రపంచం. రెండవది కామమయ శరీరము, ఫిలాసఫీలో కానీ యాస్ట్రల్ అంటాం. ఈ యాస్ట్రల్ అనేటటువంటి మాట థియాసఫీలో వాడటం వల్ల అనేక సంస్థలకి థియాసఫీకి క్లాసెస్ వచ్చాయి. ఎందుకంటే గ్లాడెస్ కి యాస్ట్రల్ అనేటటువంటి మాట ఏ సందర్భంలో వాడిందో ఆ సందర్భంలో యానిబెసెంట్ లెగ్జేటరు వాడలేదు, మార్చారు. తప్పు పట్టడం లేదు. నేను డాల్టన్ యొక్క యాటము, ఈనాడు ప్రపంచం యాటం అనేటటువంటి మాటకి చాలా విపరీతమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఎందుకంటే యాటం అనేటటువంటిది డాల్టన్ ఏ భాషంతో చెప్పాడు అంటే అవిభాజ్యము, ఇట్ కెనాట్ బి డివిజబుల్ అనే భావంతో యాటం అన్నాడు. కానీ ఇప్పుడు కూడా నువ్వు యాటం అనే అంటావు, కానీ నీకు తెలుసు యాటమ్ ఈజ్ డివిజబుల్. డివిజబులే కాదు, అందులో 128 సబ్ యాటమిక్ పార్టికల్స్ ఉన్నాయి, కానీ యాటమే. అంచేత యాస్ట్రల్ అనేటటువంటి మాటని మనం కొంచెం మార్చుకుందాం, మనసులో గుర్తుంచుకోండి. మన యౌగిక భాషలో దాన్ని ప్రాణమయ శరీరము అంటాం. ఈనాడు స్పిరిచువలిస్ట్, అకల్టిస్ట్స్ దాన్ని ఈథరిక్ బాడీ అంటున్నారు. చిన్న తేడా గుర్తించు. అంటే ఎక్కడెక్కడ మన యాస్ట్రల్ అనేటటువంటి మాట మనకు కనిపిస్తుందో దాన్ని మీరు కరెక్ట్ చేసుకోండి. అక్కడ కరెక్ట్ చేయకండి, మీరు మనస్సులో ఉంచుకోండి. ఈథరిక్ బాడీ ఇంకేట మొట్టమొదటి ఫిజికల్ బాడీ, దాని తర్వాత ఈథరిక్ బాడీ. ఈ ఈథరిక్ బాడీ అయిన తర్వాత మెంటల్ బాడీ. బోర్డు మీద రాయాల్సిన అవసరం లేదుగా, అర్థమవుతుంది కదా. ఈ మెంటల్ బాడీ 2000 AD పృథివీ అపవిత్ర గ్రహంగా ఉన్నంత వరకు లోవర్ మైండ్ వరకే పృథ్వీ గ్రహం మీద మనో వికాసము జరిగినది. మానవులందరికీ కూడా లోవర్ మైండ్ మాత్రమే ఉన్నది. దాన్నే కాంక్రీట్ మైండ్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. మౌనవాణి అనేటటువంటి పుస్తకంలో దాన్ని అశుద్ధ మనస్సు అండి, ఇంప్యూర్ మైండ్ అండి. ఇంకా ఏదైనా పేరు పెట్టుకోండి. నిన్న మనస్సు, ఇంకట స్థూల శరీరము, ఈథరిక్ శరీరము, దాని తర్వాత లోవర్ మెంటల్ బాడీ. ఐదు తప్పనిసరి మంచి ఎవరికైనా కావాలంటే ఈ గ్రేడేషన్ మీకు స్పష్టంగా అర్థమైందా? స్థూల జగత్తు, ఈథరిక్ బాడీ, దానిపైన లోవర్ మైండ్. దీన్ని మన భారతీయ యోగ భాషలో ఏం చెప్తాము అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము. ఈ మనస్సుని అశుద్ధ మనస్సు లెవెల్లోనే పృథ్వీ గ్రహం మీద ఒకప్పుడు మానవ జాతి ఉన్నది. ఒకప్పుడు అంటే మొన్నటి వరకు. అంచేత శుద్ధ మనస్సుకి సంబంధించిన జ్ఞానాన్ని అందరికీ అందజేయాలి. ఈ గుప్త విద్య దేనికి సంబంధించినటువంటి విద్య? పరిశుద్ధమైనటువంటి మనస్సుకి సంబంధించినటువంటి విద్య. పరిశుద్ధమైనటువంటి మనస్సునే స్వార్థరహిత మనస్సు అని కూడా అంటాము.
అందువల్ల బ్లావెట్స్ ఏం చెప్తుంది అంటే స్వార్థము ఏ మాత్రము ఉన్నా కూడా నువ్వు వాయిస్ ఆఫ్ సైలెన్స్ వినలేవు. కానీ ఇప్పుడు వినగలవు నువ్వు. ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ గ్రహానికి దమ్మున్నటువంటి సాధకుడు నిమ్న మనస్సు కాకుండా ఉచ్చ మానసిక స్థితికి కూడా వెళ్ళగలడు. ఈ ఉచ్చ మానసిక స్థితిని కొంతమంది ప్రజ్ఞ అని కూడా అంటాం. అలాంటి వాళ్ళని ప్రజ్ఞాపుత్రుడు అని కూడా అంటూ ఉంటారు. మాటలో ఉన్నటువంటి తేడా అది. భావం అర్థమైంది కదా. స్థూల, ప్రాణమయ, మనోమయలు రెండు. నిమ్న మనస్సు, ఉచ్చ మనస్సు. ఈ మనోమయ కోశం తర్వాత విజ్ఞానమయ కోశం వస్తుంది మన భాషలో. ఈ విజ్ఞానమయ కోశమే వాయిస్ ఆఫ్ సైలెన్స్. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విజ్ఞానము ఈజ్ వాయిస్ ఆఫ్ సైలెన్స్. ఎందుకు విజ్ఞానము వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఇప్పుడు బయటకు వస్తుంది అంటే సైంటిస్ట్ ఇదివరకు ప్రపంచంలో లేనటువంటి జ్ఞానాన్ని మనకు అందజేస్తాడు. అవునా కాదా? సైంటిస్ట్ ఏం చేస్తాడు? విజ్ఞానం ఏం చేస్తుంది? మనకి ఇదివరకు లేనటువంటి జ్ఞానాన్ని మనకు అందజేస్తుంది. అది విజ్ఞానము, విశిష్టమైనటువంటి జ్ఞానం. దీన్ని ఇంగ్లీష్లో ఇంట్యూషన్ అని కూడా అంటాం. ఇంట్యూషన్ అంటే ఏంటి? లోపల నుంచి చెప్పబడుతా. లోవర్ మైండ్ వరకు బయట నుంచి మీకు చెప్పవచ్చు. సైన్స్ లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు బయట నుంచి ఏం చెప్పలేము. ఎక్కడి నుంచి రావాలి? మీకు లోపల నుంచి రావాలి. ఇప్పుడు క్యాన్సర్కి మందు కనిపెట్టాలి, బయట నుంచి రాదు. ఎక్కడి నుంచి వస్తుంది క్యాన్సర్కి మందు? లోపల ప్రేరణ నుంచి వస్తుంది. సైంటిస్టులు భౌతిక జగత్తు నుంచి లోపల ప్రేరణ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఋషులు పై స్థాయి నుంచి ఆ ప్రేరణ పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. అది తేడా. అర్థమైందా? మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. అర్థం కాకపోతే ఖచ్చితంగా నన్ను ఆపేయండి. ఈనాటి సైంటిస్టులందరూ కూడా విజ్ఞానమయ కోశాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళే. విజ్ఞానమయ కోశము అంటే ఇన్స్టిట్యూషనల్ బాడీ. మనోమయ కోశము దాటి ఉన్న తర్వాత ఉన్నటువంటి కోశము. కానీ ఈ విజ్ఞానమయ కోశాన్ని పట్టుకోవటానికి సైంటిస్టులు 3 స్టెప్స్ వాడతారు. ప్రయోగము, పరిశీలన, అనుమతి. తెలుగులో ఇంగ్లీష్లో ఏం చెప్తాం దాన్ని? ఎక్స్పెరిమెంట్, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్. విజ్ఞానమయ కోశాన్ని భౌతిక జగత్తు నుంచి మీరు పట్టుకోదలుచుకుంటే ఈ 3 స్టెప్స్ ఉంటాయి మీకు. సాధన, అబ్జర్వేషన్. సాధకుడు ఎవరు? ఎక్స్పెరిమెంట్. సిద్ధి ఏంటి? ఇన్ఫరెన్స్. పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సాధకుడు, సాధన, సిద్ధియే రాబోయేటటువంటి వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో ధారణ, ధ్యాన, సమాధిగా మారుతుంది. ఆ మార్పు మీకు అర్థం అవ్వాలి. చాలా జాగ్రత్తగా ఈ పదాలు అర్థం చేసుకోండి. సాధకుడు సాధన చేసి సిద్ధి పొందుతాడు. భౌతిక జగత్తులో సైంటిస్ట్ ఏం చేస్తున్నాడు? ప్రయోగం చేస్తున్నాడు. ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ ని పరిశీలిస్తాడు, అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేశాక ఏం జరుగుతుంది? ఈ ఇన్ఫర్స్, ఓహో దీనివల్ల ఇది ఇలా జరుగుతుంది. క్లియర్? అది మీరు ధ్యానం చేస్తున్నప్పుడు చేస్తేనే వాయిస్ ఆఫ్ సైలెన్స్ మీకు అర్థమవుతుంది. ఇది ఉండాలి మీకు. ఉత్తినే కూర్చొని కళ్ళు మూసుకుని నేను ధ్యానం చేస్తున్నా అంటే ఏమవదు. ఒకటి అవుతుంది. ఏమవుతుందంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు పోతాయి కనుక యూ విల్ బి రిలాక్స్. ఆ రిలాక్సేషన్ చాలా గొప్పది అనుకుంటున్నాం కనుక ఓకే. కానీ రిలాక్సేషన్ ఈజ్ నాట్ ద సిద్ధి. శవాసనం వేస్తే చాలు రిలాక్స్ అయిపోతాను. కరెక్ట్ గా నిద్రపోగలగటం వస్తే చాలు మీకు. చాలా మందికి నిద్రపోవటమే రాదు. సుశ్రుతుడు చరకులు మన ఆయుర్వేద విజ్ఞానం యొక్క దాంట్లో వాళ్ళు తమాషైన మాట వాడతారు. వాళ్ళు ఏమంటారంటే మనిషికి అసలు నిద్రపోవటమే రాదంటారు. మనకి నిద్రపోవటం రాదు, నిద్ర మన నెత్తినీడిగా ఎక్కుతుంది. మీరు ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోలేదు. అవునా కదా? మీరు నిద్రపోవటం రాదు మీకు. నిద్ర దానంతా మీ మెతికెక్కినప్పుడు అవశ్యం ప్రకృతి వచ్చా అవశ్యలైతే నిద్రపోతారు.
మరి అది సిద్ధి కాదు. సిద్ధి అంటే ఏంటి? పడుకోవాలి అనుకున్నప్పుడు పడుకోగలగాలి, లేవాలి అన్నప్పుడు లేవగలగాలి. ఈ మెడిటేషన్ గురించి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మరి మార్నింగ్ మెడిటేషన్ నేను చెప్పను అన్నప్పుడు నేర్చుకోదలుచుకున్న వాళ్ళకి వాయిస్ ఆఫ్ సైలెన్స్ కాబట్టి ఇక్కడే నేను మెడిటేషన్ యొక్క టెక్నిక్స్ చెప్పేస్తాను. మీరు పొద్దున్న మీ ఇళ్ళ దగ్గర ఆ టెక్నిక్స్ చేసుకోండి, సాయంత్రం నాకు చెప్పండి ఎలా ఉందో. ఇది అర్థమవుతుందా? ముందు ఏంటి మెడిటేషన్ అంటే మొట్టమొదటి మీకు కావాల్సింది ఏంటంటే ఎక్స్పెరిమెంట్. మీరు ఒక ప్రయోగం చేయాలి. దేంతో ప్రయోగం చేయాలి? శక్తితో ప్రయోగం చేయాలి. యూ షుడ్ ఎక్స్పెరిమెంట్ విత్ ఎనర్జీ. ఇచ్చిన కాదు కూర్చోటం మీరు, యూ షుడ్ ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ చేసేది ఏం చేయాలి? యూ షుడ్ అబ్జర్వ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. మీ శరీరంలో ఏం జరుగుతుందో గమనించుకోవాలి. గమనించినా సరిపోదు. గమనించిన తర్వాత ఏం చేయాలి? దాని యొక్క ఫలితం ఏమిటి, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇన్ఫరెన్స్. దీని గురించి చెప్తూ నేను 3 లెవెల్స్ గురించి ఇందాక చెప్తాను. నేను స్థూల శరీరము, ఎగ్జాస్టెడ్. ఈనాడు మానవ చరిత్రలో స్థూల శరీరములో ఉన్నటువంటి ప్రతి కణము గుర్తించబడినది మెడిసిన్ ద్వారా, మెడికల్ టెక్నాలజీ ద్వారా, మెడికల్ టెక్నాలజీలో ఉన్నటువంటి మెషిన్స్ ద్వారా. మీ ఫిజికల్ బాడీలో తెలియనటువంటి పార్ట్ ఏమీ లేదు, తెలియనటువంటి కణము ఏమీ లేదు. వీ నో ద ఆర్గన్, వీ నో ద పార్ట్స్ ఆఫ్ ద ఆర్గన్, వాటి యొక్క క్యారెక్టర్ ఏంటి, వాటి స్వభావం ఏంటి, అది దేని ద్వారా ఎలా నిర్మించబడిందో కూడా మనకు తెలుసు. అంటే ఏంటండి, ఇప్పుడు స్థూల శరీరము గురించి మనకి పరిపూర్ణమైనటువంటి అవగాహన వచ్చినది. ఇప్పుడు దేని గురించి రావాలి మనకు అవగాహన? ప్రాణమయ శరీరం గురించి రావాలి. దానికి ఆశ గుర్తుంచుకోండి. యాక్చువల్ బాడీ మనం అనొద్దు, ఈథరిక్ బాడీ అంటాం. ఇంకేంటే మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఫిజికల్ బాడీ గురించి కాదు మీరు ఎక్స్పెరిమెంట్ చేసేది. దేని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు? ఈథరిక్ బాడీ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, ప్రాణమయ శరీరం మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అది గుర్తుంచుకుని చేయండి. మీ శరీరంలో వచ్చేటటువంటి మార్పులు కాదు. మీరు ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చెప్పేస్తారు. మెడిసిన్ లో ఈ స్థూల శరీరంలో ఏ పార్ట్ ఎక్కడున్నది, దాని అనాటమీ ఏంటి, దాని ఫిజియాలజీ ఏంటి, అంటే దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, ఆ స్ట్రక్చర్ ఒక పార్ట్తో ఇంకో పార్ట్ ఎలా ఇంటరాక్ట్ అవుతాయన్నది 2 ఏళ్లలో నేర్పిస్తారు. అలాగా మొట్టమొదట మీరు చేయవలసినటువంటిది ఏంటి అంటే ఈథరిక్ బాడీ గురించి ముందు థియరిటికల్ నాలెడ్జ్ రావాలి మీకు. అన్ఫార్చునేట్ గా మీరు మెడిటేషన్ మొదలెట్టేస్తున్నారు కానీ ఈథరిక్ బాడీ యొక్క అనాటమీ తెలియదు మీకు. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? కళ్ళు మూసు కూర్చుంటారు. కళ్ళు మూసు కూర్చుంటే వస్తుంది పాయింట్ అర్థమవుతుందా? అంతటి వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో మొదటి 100 సూత్రాలలో ఈథరిక్ బాడీ యొక్క అనాటమీ చెప్పబడి ఉన్నది. అది గుర్తుంచుకోండి. ఈథరిక్ బాడీ అంటే మన కోశాల్లో ఏ కోశము? ప్రాణమయ కోశం యొక్క అనాటమీ చెప్పబడి ఉన్నది. డాక్టరు ఏ పేషెంట్ని చూసినా వాడికి మొత్తం అనాటమీ ఎప్పుడు గుర్తుండాలి కదా. వచ్చే పేషెంట్కి కాళ్ళ మీద కురుపు ఉండొచ్చు, లంగ్స్ ట్రబుల్ ఉండొచ్చు, ఆస్మా ఉండొచ్చు, ఏదో రోగం ఉండొచ్చు, రకరకాలైనటువంటి రోగాలు. కానీ డాక్టర్ అనేటటువంటి వ్యక్తి తను డాక్టర్గా ఆ రోగికి హెల్ప్ చెయ్యాలి అంటే ఏంటి, వాడికి ఖచ్చితంగా ఉండి తీరాలి అనాటమీ గురించి పరిపూర్ణత. అనాటమీ అంటే స్థూల శరీర నిర్మాణము అని అర్థం. అప్పుడు వాడు ఏం చేయగలడు? అనాటమీ పూర్తిగా తెలుసు కనుక ఆ అనాటమీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ యొక్క ఫిజియాలజీ వాడికి తెలుసు కనుక. ఫిజియాలజీ అంటే ఏంటి అర్థం? లంగ్స్ ఉన్నాయి, గాలి పీలుస్తున్నాం మనం. లంగ్స్ అనేది అనాటమీ. గాలి పీల్చుకున్నాం మనం. ఈ గాలి పీల్చుకుంటే ఈ గాలి లోపలికి ఆక్సిజన్, గాలిలోంచి ఆక్సిజన్ లోపలికి వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? నెత్తుల్లోకి వెళ్తుంది కదా. ఇది ఫిజియాలజీ. అంటే అనాటమీ తెలియాలి మీకు, ఫిజియాలజీ తెలియాలి.
తెలిస్తే స్థూల శరీరాన్ని కోసి పారేసి ముక్కలు ముక్కలు చేసేసి లంగ్స్ మార్చేస్తున్నారు, హార్ట్ మార్చేస్తున్నారు, కిడ్నీస్ అంతా మార్చేస్తున్నారు. ఎందుకంటే ఇవి రెండు తెలుసు. స్థూల శరీర నిర్మాణం ఎలా జరిగిందో తెలుసు. స్థూల శరీరంలో ఉన్నటువంటి అంగ ప్రత్యంగాలు ఒకదాని మీద ఒకటి ఎలాగా రియాక్ట్ అవుతున్నాయో మనకి తెలుసు. మరి మన ప్రాణమయ శరీరం గురించి మనకి ఏం తెలుసు? అసలు ప్రాణం ఎక్కడ ఉంటుందో తెలియదు, ప్రాణం ఎలా ఉంటుందో తెలియదు. ఇంచేత వాయిస్ ఆఫ్ సైలెన్స్ అనేటటువంటి మొదటి 100 సూత్రాలు మీకు ఈ ప్రాణమయ శరీరం గురించి చెప్తాయి అన్నది అర్థం చేసుకోండి. అందుకు అది ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్? డాక్టర్కి అనాటమీ ఫిజియాలజీ ఎన్నాళ్ళు తెలియాలి? వాడు మందు ఇవ్వాలంటే తెలియాలి. అలాగే ఈ ప్రాణమయ శరీరం గురించి మనకు ఎన్నాళ్ళు తెలియాలి? నిరంతరం తెలుస్తూ ఉండాలి. కనుక టైటిల్ పేజీలోనే ఏం చెప్పేది? ఫర్ ది డైలీ యూజ్ ఆఫ్ డైలీ యూజ్, మీకు నిరంతరమే తెలియాలి. ఈ బ్యాక్గ్రౌండ్ గుర్తుంచుకుంటూ ఇందాక పృథ్వీ గ్రహం గురించి నేను చెప్పిన దాంట్లో ఈ మాట మీరు మననము చేసుకోవడమే కాకుండా డిస్కస్ చేసుకోండి. పృథ్వీ గ్రహము అపవిత్ర స్థాయి నుంచి పవిత్ర స్థాయికి వెళ్ళినది. ఇట్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ది వరల్డ్ హిస్టరీ. చాలా విచిత్రమైనటువంటి రోజుల్లో ఉన్నాం కనుక ఎలా ముందుకెళ్లాలో చాలా కష్టంగా ఉంది చెప్పడం. ట్రెండ్ పర్సనల్ లేదు మనకి.